నేడు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ కి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టనున్నారు. ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనానికి కేటీఆర్ పిలుపునిచ్చారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారని ఆరోపించారు. స్పీకర్ పట్ల జగదీష్ రెడ్డి అగౌరవంగా మాట్లాడలేదన్నారు. అన్నని మాటల్ని అన్నట్లుగా చిత్రీకరించారని మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా సభలో ఏమి మాట్లాడకపోయినా ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు ఆయన్ను సస్పెండ్ చేయడం దారుణమన్నారు. జగదీష్ రెడ్డి స్పీకర్ పట్ల ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తాను చేసిన తప్పేంటని వివరణ అడిగే అవకాశం కూడా ఆయనకు ఇవ్వలేదని తెలిపారు. ఇలాంటి చర్యలతో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని అన్నారు కేటీఆర్. Motion moved. The question is that under sub-rule 1 and rule 2 of rule 340 of the assembly rules that Sri Guntakanda Jagdishwar Reddy, member named by the speaker, be suspended from the services of the house for remainder of the session. సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నిన్న వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్ ఉద్దేశించి సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని తప్పుపడుతూ పెద్ద ఎత్తున సభలో గందరగోళం వాతావరణం నెలకొంది. దీని నేపథ్యంలో పలువురు మంత్రులు ఆక్షేపించారు. తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ సెషన్స్ 27వ తేదీ వరకు కూడా ఆయన మీద వేటు పడింది కనుక ఇలాంటి నిర్ణయం పట్ల బీఆర్ఎస్ బగ్గుమంది. నిన్న సభ అయిపోకముందే బయటికి అందరు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ తో సహా కవితతో పాటు అందరూ ఎమ్మెల్యేలందరూ కూడా ఎమ్మెల్సీలందరూ కూడా మూకుమ్మడిగా అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి నిరసన కార్యక్రమం చేశారు. దాని తర్వాత తెలంగాణ భవన్ కు అక్కడి నుంచి పోలీసులు అదుపులోకి తీసుకొని భవన్ కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి కూడా వాళ్ళు ఒక పిలుపునిచ్చారు. కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇది స్పీకర్ మీద మాటలు అన్నారంటూ అతని జగదీష్ రెడ్డిని ఇష్టానుసారంగా సభ నుంచి గెంటేయడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ కేటీఆర్ చెప్పారు. దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా కూడా నిరసనలు చేయాల్సిన అవసరం ఉంది, దిష్టిబొమ్మలు దగ్గర చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. పిలిపించిన నేపథ్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా, సూర్యాపేట జిల్లాలో కాదు అన్ని జిల్లాల్లో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల కూడా నిరసన కార్యక్రమాలు, ప్రభుత్వ దిష్టిబొమ్మను, రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండి మొత్తం నడిపించాడంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు జగదీష్ రెడ్డి కూడా చెప్పడం జరుగుతుంది. ఇది కేవలం కక్షపూరితంగానే, అంటే ముందుగానే ప్రీ ప్లాన్డ్ గానే నన్ను అసెంబ్లీ నుంచి పంపించాలనే ఉద్దేశంతో ప్లాన్ చేయడం జరిగింది. నేను కేవలం 6 నిమిషాలు మాత్రమే సభలో మాట్లాడాను. 6 నిమిషాల్లో నేను ఎక్కడ కూడా స్పీకర్ ని ఉద్దేశించి ఎక్కడ పెద్దగా అనేది లేదు. బట్ అది కూడా అనని మాట వల్ల నిజంగానే అనుంటే కూడా నేను క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. అలాంటిది మొత్తం ఈ సెషన్స్ అంతా నన్ను బయటకు పంపించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. అందుకనే సీరియస్ గా బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేయాలన్నటువంటి ఆలోచన అయితే వచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్నాం సూర్యాపేట నియోజకవర్గం టౌన్ లో పాటు సూర్యాపేట జిల్లాలోని కోదాడ గాని, తుంగతుర్తి కావచ్చు, మిగతా నియోజకవర్గాలంతటా కూడా నిరసన కార్యక్రమాలు ప్రధానంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. మిగతా నియోజకవర్గాల్లో కూడా చాలా చోట్ల బీఆర్ఎస్ శ్రేణులు రోడ్ల మీదకి వచ్చి దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్నారు. అదే సమయంలో ఈ రోజు హోలీ పండుగ ఉంది. హోలీ పండుగ ఉన్నప్పుడు కూడా చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలు బయటకు వచ్చి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది అవాంఛనీయటువంటి ప్రజాస్వామ్య విలువలను కాలరా చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నట్టు కూడా వాళ్ళు గొంతెత్తుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి పరిస్థితిని చూస్తుంటే, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క 6 గ్యారెంటీలు అమలు చేయడం లేదు, 420 హామీలు ఏదైతే ఉన్నాయో అవి కూడా ఎక్కడ కూడా అమలు పరచడం లేదు. అలాంటిది 20% కమిషన్లని దృష్టి పెట్టకుండా మిగతా వాటిని మమ్మల్ని ఎందుకు అడ్డుకట్టు పడుతున్నారు కేటీఆర్ తో పాటు హరీష్ రావు కూడా పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో దీని మీద ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన వస్తుందో మనం చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి జగదీష్ రెడ్డిని నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేలందరూ బగ్గుమా ఉంటున్నటువంటి పరిస్థితి నెలకొంటుంది. థ్యాంక్ యూ నరేందర్.
Yes.